అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 13వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీతో శ్రావణ మాసం ముగిసిపోతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు అఖండ రాజయోగం కలిసి వస్తుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, అలాగే అష్టైశ్వర్యాలు కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎంత పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయాన్నే ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి. ప్రతిరోజు బియ్యపిండితో ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో అక్షింతలు పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎర్రని తామర పూలంటే ప్రీతికరమైనవి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతటి పేదరికమైన వెంటనే తొలగిపోతుంది. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నూనెలో చిటికెడు కర్పూరం పొడి వేస్తే మీ పూజ గదిలో నెగిటివ్ ఎనర్జీ లేకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి. తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించేటప్పుడు తమలపాకు పైన దీపం వెలిగించాలి. తమలపాకులో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి కొలువై ఉంటారు. కాబట్టి తమలపాకు పైన దీపం వెలిగిస్తే మహాలక్ష్మి కటాక్షం త్వరగా కలుగుతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శుక్రవారం ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మీ ఇంటికి కొత్త చీపురును తెచ్చుకోండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శనివారం నాడు మీ ఇంట్లో ఉన్న పాత చీపురు తీసేసి ఒక కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి సిరి సంపదలు కలిసి వస్తాయి. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక రోజున లక్ష్మీదేవి ముందు ఆకుపచ్చని మట్టి గాజులు పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయ్యాక ఈ గాజులు వేసుకోండి. దీనివల్ల మీ భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదించాలి. అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారంలో ఆవు పాలతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే చాలా మంచిది. అలాగే గోధుమ రవ్వ, బెల్లం వేసి పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ భర్త ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. అయితే లక్ష్మీదేవికి సమర్పించే నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెలో కాకుండా అరటి ఆకుపైన అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అయితే మనలో చాలామంది పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకుంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించి పూజ చేసుకోవాలి. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు అమ్మవారికి పట్టు చీర సమర్పించి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే అమ్మవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తప్పకుండా తాంబూలం ఇచ్చి పంపించాలి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసే రోజున ఇంటికి 5 ముత్తైదులను పిలిచి తాంబూలంలో ఒక పసుపు కొమ్ము, ఒక రూపాయి నాణెం పెట్టి తాంబూలం ఇస్తే మీ ఇంటి సంపద రెట్టింపవుతుంది. ఇక చాలామంది ఆడవారు ప్రతిరోజు తులసిని పూజిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట తులసి కోటలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తప్పకుండా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. నిండు ముత్తైదులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇంటి గుమ్మం పచ్చగా కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం పూట ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోయి ఇంట్లోకి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా గోమాతను పూజించండి. గోవుకు ఆహారంగా శనగలు, బెల్లం, అరటిపండ్లు ఇలాంటి ఆహార పదార్థాలు తినిపిస్తే 33 కోట్ల మంది దేవతలు సంతృప్తి చెంది కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. ఈ శ్రావణ మాసం నెల రోజులు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట.
కాబట్టి సాయంత్రం పొరపాటున కూడా ఇంట్లో నిద్రపోకూడదు. లేదంటే లక్ష్మీదేవికి బదులుగా మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు దేవతా వృక్షాలను ఎక్కువగా పూజించండి. తులసి కోటను, రావి చెట్టును, ఉసిరి చెట్టును ఎక్కువగా పూజించాలి. ఈ దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దీనివల్ల మీ కుటుంబం మొత్తానికి భోగ భాగ్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి తామర పూలు, గులాబీ పూలు, ఎర్ర గన్నేరు పూలు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. ఇక ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే 5 ఒత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి కర్పూర హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగం పెట్టి అమ్మవారికి హారతి ఇస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు వెంటనే లభిస్తాయి. ఇక ఆడవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు తడి జుట్టుతో లక్ష్మీదేవిని పూజించకూడదు. అలాగే జుట్టు ముడి వేసుకొని ఇంట్లో పూజ చేయకూడదు. చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తేనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం గోశాలకు వెళ్ళి గోవు నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అరటి పండ్లు ఆహారంగా తినిపించి ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. పసుపు శుభసూచకం. ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది. తద్వారా మీరు చేసే పూజలకు ఖచ్చితమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే చాలామంది వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు పూజలో కలశం పెట్టుకుంటారు. కలశం కింద బియ్యంతో పాటు కొన్ని నవధాన్యాలు కూడా వేసి కలశాన్ని ప్రతిష్ఠిస్తే మీరు చేసే వ్రతానికి లక్ష్మీ అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మట్టి పాత్రలో పాలు పొంగించి అమ్మవారికి పాయసం తయారు చేసి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ నైవేద్యాన్ని వెంటనే ఆరగిస్తుంది. ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపార స్థలంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల మాల వేసి పూజ చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి పటానికి తామర గింజల మాల వేసి పూజ చేస్తే పట్టిందల్లా బంగారమై మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా దక్షిణావృత శంఖాన్ని పూజించాలి. శంఖం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందట. కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టి పూజ చేయండి. ఇక లక్ష్మీదేవి పటానికి పసుపు బదులుగా గంధం రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది. ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో జాజికాయను మూట కట్టి లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి గుమ్మానికి ఉప్పు మూట కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా తాండవిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా లక్ష్మీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీ యంత్రాన్ని పసుపు కుంకుమలతో పూజించి మీ బీరువాలో పెట్టుకుంటే ధనాకర్షణ పెరిగి ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.